ఎక్కడే అయ్యో ఇప్పుడు ఇంట్లో పెద్దవాడు కూడా లేదు. అలాగే ఆ గంగు చచ్చాడు అక్కడ పోయి ఆడలేదు. ఎలాగే అమ్మా ఏం జరిగి అయిపోతుంది. ఏం తగ్గితే నాకు భయంగా ఉంది. నేను కౌంటరీ భయం వచ్చిందే పోయి ఏంటిది? బాబు ఏమిటి ఈ రక్తం అంతా ఏమిటి బాబు ఉరే బాబాయ్ ఆగరా అసకరా నాయన అసకరా బాబు ఉరే మన బాబుని పోయిందా బాబాయ్ అయినా ఆ పాప కూడా మనకెందుకు సరికరవండి. ఎడుతూనే ఉన్నాగా నాయన ఏడోకేం చేస్తాం. నీ పెళ్ళం మూలంగా మా బతుకు ఏడుపే మిగిలిందా తండ్రి. అయ్యయ్యో నోళ్ళు ముయ్యండి. అసకరా బాబు ఎవడో ఉన్నాడా? ఎవడు ఎవడు వాడు? ఏమిటండి మీరనేది? ఏమిటి గాయాలు? ముందు చెప్పు. వాడెవరు చెప్పు. నాకేమీ తెలీదండి. ఏ చెప్తావా లేదా? నిజంగా నాకేమీ తెలీదండి. నా కళ్ళే కప్పుదామనుకున్నావా? నన్ను మోసం చేద్దామనుకున్నావా? రంకుతో పాటు బొంగిటం కూడా నేర్చుకున్నావా? మీ పాదాలు సాక్షిగా చెప్తున్నారండి. నన్ను నమ్మండి. కన్నంగా దొరికిన బాగా కాదెక్కుతూ పాతయ్య అత్తయ్య ఎన్నాళ్ళు దాచాం. సారే చూసాక ఇంకేం చేస్తాం? అక్క దాని మీద వెయ్యరాని అపనంగలు వేస్తున్నారు. తెలిసి తెలిసి నా కాపురంలో నిప్పుడు వస్తున్నాయి. నాకు అన్యాయం చేస్తున్నారు. ఏది అన్యాయం? ఇంటి పరువు మంట కలుపుతావా? పరాయి మగవాడితో పడక చేతిలో కులకెట్టవా? నా కంట పట్టవా? ఏది అన్యాయం? ఆడదానికి అతి పవిత్రమైన మాంగళ్యానికి మచ్చనిచ్చిన మా లోకానికి వెలగలేదు. ఇంత కళంకాన్ని నెత్తిన పూసుకుని ఎలా నా ఈ చివరి క్షణాల్లో నేను నన్ను అర్థం చేసుకోండి. నా బ్రతుక్కోక అర్థాన్ని ఇవ్వండి. చచ్చేటప్పుడైనా నన్ను సంతృప్తితో సావనివ్వండి. మీ ఒక్క దాని చూసి ఊరడిస్తూ ఒక్క మాట నన్ను చేపిస్తాను. మీ సానుభూతి కోసం పరిచయించాను. సత్యముందైనా వాటికి నోచుకోకుండా చేస్తారు. ఏమండి బ్రతికినంతకాలం మీ పాద సేవకు దూరం అయ్యాను. ఇప్పుడైనా మీ పాదాల మీద ప్రాణాలు విడిపోయి ఏమండి ఆ భాగ్యమైనా నాకు లేదు. అత్తయ్య అక్క తెలిసి మీరు నిజం చెప్పరా? ఇప్పటికైనా నన్ను కరుణించరా? ఏమండి నా మాట నమ్మండి. నమ్మలేరా? ఏడుకొండలవాడ వెంకటేశ్వర ఈ వరాన పుట్టాను. నీ కళ్ళతో పెరిగాను. నీ దయ తప్పిలాగాను. నువ్వేనా ఈ కళంకాన్ని తొలగించు తండ్రి. నీ దర్శనం చూపించు స్వామి. అదేంటో
మగ్గిన వెనుకొచ్చావు ఆ తల్లితో కారణమయ్యి పాపం మన్నించమ్మా. బుద్ధి నేరడం అనుభవిస్తున్నా మమ్మల్ని మన్నించమ్మా. అమ్మా కాళ్ళు పట్టుకోవటానికైనా కదలేని తల్లి క్షమించమ్మా. వెంకటేశ్వర వాళ్ళకి నిజం తెలిసింది. నా అత్తను అక్కను క్షమించు. వాళ్ళకి నిజ రూపం ప్రసాదించదండి. చేతులతో సృష్టించారా స్వామి? నన్ను మన్నించారా స్వామి? వద్దు తిరుపతి వద్దు. నేను పాపాత్ముడు, నిన్నంతటానికి కూడా తగని అపవిత్రుణ్ణి. నన్ను మన్నించేదెవరు తిరుపతి? నన్ను మన్నించేదెవరు? నిన్ను బ్రతికించుకోలేదు, నేను బ్రతకలేను. నమ్మడం కలుసుకుందా తిరుపతి? ఎంత పని చేసావురా గోపయ్య? ఎంత పని చేసావురా? ఎంత పని చేశావు నాయన? ఎంత పని చేశావురా నాయన? అన్నయ్య నాన్న పోయినప్పటి నుంచి నేను ఎంతో గారాభంగా పెంచి పెద్దవాడిని చేశాను. నా ఆశలన్నీ నేనే పెట్టుకున్నాను. నన్ను ఎంత అన్యాయం చేసిపోయావా తమ్ముడు? అమ్మా తిరుపతమ్మ, మీ సంసారాన్ని చక్కబెట్టాలని ఏమేమో చేశాను. మీరు ఆనందంగా ఉంటే చూసి సంతోషించాలనుకున్నాను. మీరిద్దరూ నా రెండు కళ్ళు అనుకున్నారు. మీరే పోయిన తర్వాత నాకే కళ్ళెందుకు? నాకే కళ్ళెందుకు? నాకే కళ్ళెందుకు? భక్తులారా, తిరుపతమ్మ నా దివ్యాంశ. గత జన్మల కర్మ చేశాను. తిరుపతమ్మ గోపయ్య దంపతులు ఈ లోకంలో జన్మించారు. బ్రతుకులోనే కాదు, సావులో సైతం భర్తతోనే భార్య, భార్యతోనే భర్త అన్న ఉత్తమ ధర్మాన్ని చాటేందుకే తిరుపతమ్మ అవతరించింది. ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించి ఆమె అంతరించింది. నా ముక్కులకు ముడుపులకు నిదర్శనంగా తిరుపతమ్మ కథ ఈ లోకంలో చిరస్థాయిగా నిలుస్తుంది. తిరుపతమ్మ దేవతై వెలుస్తుంది. యుగ యుగాల తెలుగు వారికి ఇరవేలుపై ముక్కులందుకుంటూ కల్లారా కన్నవారికి పెన్నిధి కాచి రక్షిస్తుంది. సర్వే జన సుఖినో భవంతు. ఈ విధంగా తన మహత్యాన్ని ప్రకటించి శ్రీ తిరుపతమ్మ తల్లి ఈ పెనుకంచి పొలంలో పేరంటాలై వెలిసింది. తరతరాలుగా తెలుగువారికి దేవతయై నిలిచింది. ఇది ఈ తిరుపతమ్మ కథ. మనసే